సమరం జెండెత్తుకొని కాకతీయ కోట మీద కత్తిని ఎత్తి పట్టుకొని సామాజిక తెలంగాణ సమరం జెండెత్తుకొని చెంగు సైరను దూదాము జమకూడి పోదాము చెల్ 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 జై మల్లన్న జై మల్లన్న జై టిఆర్పి జై టిఆర్పి ముస్లింలట ఈడబ్ల్యూఎస్ కోటాలో తీసుకుంటారట, బీసీఏలో తీసుకుంటారట, బీసీబీలో తీసుకుంటారు, బీసీఈలో తీసుకుంటారు అని చెప్తారు. నువ్వు వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చే కాడ ముస్లిం అని ఎందుకు యాడ్ చేస్తున్నావు? భారత రాజ్యాంగంలో ముస్లిం రిజర్వేషన్ అని లేదే. మరి హిందువులు ఈడబ్ల్యూఎస్ లో ఉన్నారు, హిందువులు బీసీఏలో ఉన్నారు, బీసీబీలో ఉన్నారు, బీసీడీలో ఉన్నారు, హిందువులు ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు. ఇన్నిట్లలో ఎస్సీ ఎస్టీలకు హిందువులకు తీసుకున్నప్పుడు అన్నిట్లలో వాళ్ళ షేర్ కూడా ఉంటుంది కదా. అంటే మన మధ్యలో పంచాయతీ పెట్టడానికి, మత రాజకీయాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ కొత్త దుకాణం స్టార్ట్ చేసింది. దాన్ని మనం ఖండించాలి. రిజర్వేషన్ అనేది మతాల పరంగా ఉండదు, వెనకబాటుతనం ఆధారంగానే ఉంటుంది. ఈ దేశంలో 2005లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, యూపీఏ 1 గవర్నమెంట్ సచార్ కమిటీని వేసింది. సచార్ కమిటీ రిపోర్ట్లో ఏముంది తెలుసా? ఈ దేశంలో దళితుల కంటే ఎక్కువగా ముస్లింలు వెనుకబడి ఉన్నారని చెప్పి. ఇది మన సొంత కవిత్వం కాదు, సచార్ కమిటీ రిపోర్ట్ ఇది. ఆ సచార్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను, నివేదికను ఇంప్లిమెంట్ చేయమంటే దాంట్లో 10% కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పటికీ. ఆ నివేదిక ఆడ బారేసింది. పైపెచ్చు అది అట్లా ఉంటే దేశంలో మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా 52% బీసీలు ఉన్నారు దేశవ్యాప్తంగా. ఓ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు, ఓ రాష్ట్రంలో తక్కువ ఉన్నారు, ఓ రాష్ట్రంలో ఓసీలు ఎక్కువ ఉన్నారు, ఓ రాష్ట్రంలో ఎస్టీలు ఎక్కువ ఉన్నారు, ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, మన స్థానం బీసీ. ఈ 50% ఉన్నటువంటి ప్రజలకి ఇప్పటి వరకు మినిస్ట్రీ లేదు. బీసీల మినిస్ట్రీ ఏంటంటే మైనారిటీ మినిస్టర్ దగ్గర పోయి మాకు కూడా జర ఏమైనా హెల్ప్ చేయని చెప్పాలి. ఆ పరిస్థితి క్రియేట్ చేసి మనకు రాజ్యాంగంలో ఏమన్నా వచ్చింది అనుకుంటారా? రాజ్యాంగంలో ఏం రాలేదు.